క్యాన్సర్, మెడ క్యాన్సర్ అండ్ బ్రెయిన్ క్యాన్సర్ అండ్ తల క్యాన్సర్ మరియు స్వర్వవటిక క్యాన్సర్, ఇవన్నిటి మనము అవేర్నెస్ చేసుకునేటి అండి. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది మిత్రమా అంటే, శరీరంలో ఎన్నో కణాలు పుడుతుంటాయి, ఎన్నో కణాలు చనిపోతుంటాయి. సో ఇప్పుడు మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేది ఉంటుంది మిత్రమా. ఫ్రీ రాడికల్స్ మనం తినే ఫుడ్ ద్వారా ఏర్పడేది ఫ్రీ రాడికల్స్ అండి. మనం యాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకున్నప్పుడు, అంటే మన ఫుడ్ ద్వారా మనం తినే ఫుడ్ అనేది సరైన క్రమంగా ఉన్నప్పుడు దాంట్లో యాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి మిత్రమా. ఆ యాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఒకవేళ మనం తీసుకోగలుగుతాయి. అవి ఎలా ఉంటాయి అంటే, యాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ని గుడ్ సెల్స్కి కన్వర్ట్ చేస్తాయి. ఆ గుడ్ సెల్స్గా కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన శరీర నిర్మాణంలో ఏమేమి జరగాలో అవన్నీ జరుగుతాయి. మరి డిఎన్ఏకి మరియు మన కణాలకు మరియు క్యాన్సర్ ఎలా తయారవుతుంది అన్న విషయాన్ని మాట్లాడుకుందాం. మరి క్యాన్సర్లో ఉన్న వ్యక్తి అనేది ఏదైనా సపోర్ట్ ఇస్తే ఎలా బయటపడతాడు అన్న విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా మిత్రమా, గో టు వీడియో. అసలు మన శరీరంలో ప్రతి కణంలో డిఎన్ఏ ఉంటుంది. మరి ఏ కణంలో డిఎన్ఏ ఉండదు మిత్రమా అని నువ్వు నన్ను కనుక క్వశ్చన్ అడిగితే, బ్లడ్ సెల్స్ అండ్ ఉండదు. ఎందుకు అంటే మెచ్యూర్ కణాలు అవి రక్తాన్ని తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళి మళ్ళీ రక్తాన్ని బారవలసిన శక్తి దానికి ఉంటుంది. ఓకేనా, మనం రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనులు చేస్తుంటున్నాం. మరియు మన శరీరంలో ప్రతి అవయము దాని పని అది చేస్తుంది. కాబట్టి మనం హెల్తీగా ఉండగలుగుతున్నాం. నువ్వు నడుస్తున్నావు, నువ్వు చేస్తున్నావు అంటే నీ కణాల నిర్మాణం అనేది క్రమంగా సరిగా ఉంది కాబట్టి, నువ్వు హెల్తీ ఉన్నావు కాబట్టి నీ యొక్క పనులు నువ్వు చేసుకోగలుగుతున్నావు. ఒకవేళ నీ యొక్క పనులు నువ్వు చేసుకుంటలేవు అంటే ఏదో ఒక లోపం శరీరంలో జరిగిందన్నమాట. మరి శరీరంలో లోపాలు జరగద్దంటే సరైన ఆహారం తీసుకోవాలి. మరి సరైన ఆహారం తీసుకోవాలంటే ఏం చేయాలి ఆలోచించు ఉంటావు. మరి సరైన ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఎటు చూసినా పెస్టిసైడ్స్ పంటలు, ఎటు చూసినా ఏదో ఒకటి. మరి మనం హెల్తీగా ఉండాలి. మరి ఏం చేద్దాం? వైరస్ ప్రోపల్స్ అనేది ఒకటి ఉంది మిత్రమా. అది మనం కనుక తీసుకుంటే 83 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అందులో ఎల్ఆర్జీను, తర్వాత బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, తర్వాత దాదాపు 83 రకాల సరైన పోషకాలు ఉన్న న్యూట్రిషన్ అన్నమాట. అది కనుక మనం తీసుకుంటే ఫ్రీ రాడికల్స్ని అది ఏం చేస్తుంది అంటే, ఫ్రీ రాడికల్స్ ఉన్న సెల్ని గుడ్ సెల్గా కన్వర్ట్ చేసి హెల్దీగా ఉండే విధంగా మనం చేస్తాం. సెల్స్ అనేటి పాడైనప్పుడే జన్యు లోపాలు వస్తాయి మిత్రమా. జన్యు లోపాలు వస్తాయి. రెండవది క్యాన్సర్ వస్తుంది. మరి కణాలు అనేటివి ఆరోగ్యంగా ఉంటే మనకు క్యాన్సర్ రాదు, మరియు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి మన కణాలు అనేటివి మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మనం కణాలు అనేటివి ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మన కణాలకు శక్తిని ఇచ్చే ఆహారాన్ని మనం తీసుకోవాలి. అంతే కదా మిత్రమా. మనకు కణాలను శక్తిని ఇచ్చే ఆరోగ్యాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిత్రుడు ఉంటాడు మిత్రమా. ఆ మిత్రుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఎప్పుడు నేను అన్హెల్దీగా ఉన్నా అని ఆలోచించుకుంటూ ఉంటాడు. ఆయన అన్హెల్దీగా ఉన్నా అని ఆలోచించుకుంటుంటే ఆయన లోపల ఉన్న కణాలు ఏం చేస్తాయట, నేను కూడా అన్హెల్దీగా ఉంటా అనేసి ఆ కణాలు ఆలోచిస్తాయి. దానివల్లనే ఆ పర్సన్ వచ్చేసి అన్హెల్దీగా ఉంటాడు. అదే నేను యాక్టివ్గా ఉన్నా, ఆయన ఆ పర్సన్ వచ్చేసి హెల్దీగా లేడు, కానీ నేను యాక్టివ్గా ఉన్నా అంటే తొందరగా కోలుకుంటాడు. అంటే మన శరీర నిర్మాణం మన ఆలోచనలతో కన్వర్ట్ అయి ఉంటుంది. కాబట్టి నువ్వు హెల్దీగా ఉన్నా అనుకుంటే హెల్దీగా ఉంటావు, అన్హెల్దీగా ఉన్నా అనుకుంటే అన్హెల్దీగా ఉంటావు. నువ్వు ఆలోచించే విధానం బట్టి శరీరంలో పనులు అనేటివి జరుగుతాయి. ఓకేనా మిత్రమా. మరియు మనం పొద్దున్న లేచి మనం సరైన నిద్ర ఉండాలంటే మనం ఏం చేయాలి మిత్రమా, నిద్రకు సంబంధించిన ఆహారాలు తీసుకోవాలి. శరీరం అనేది డిటెక్ట్ చేసుకోవాలంటే మన శరీరంలో వ్యర్థాలు అనేవి పడివేయాలి అంటే వ్యర్థాలను పడివేసే శక్తి ఉన్న ఆహారాన్ని మనం తీసుకోవాలి. మన బాడీ అనేది మార్నింగ్ నుంచి నైట్ వరకు యాక్టివ్గా ఉండాలి అంటే ఆ యాక్టివ్గా ఉండడానికి శరీరంలో యాక్టివ్గా ఉండే అంత శక్తిని మనం మన శరీరానికి ఇవ్వాలి.
మరి ఇవన్నీ జరగాలంటే నువ్వేం చేయాలి? కాళ్ళు నొత్తున్నాయని పడుకుంటావా, లేకపోతే కాళ్ళు నొత్తున్నాయని ఎక్సర్సైజులు చేసుకుంటావా? పాదాలు ఎగ్జాంపుల్, కాళ్ళు నొస్తాయి, పాదాలను ఆడిస్తే కాళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఆ విషయం నీకు తెలుసా? తెలియదు. అదే కాళ్ళు నొత్తున్నాయని నువ్వు అడుగుంటావు, మరి నీ పని ఎవరు చేయాలి? విపరీతమైన నొప్పి ఉంటే తప్ప నీ యొక్క పనులను నువ్వు ఆపకు. విపరీతమైన జ్వరం వస్తే తప్ప నీ యొక్క నువ్వు పనులను ఆపకు. నువ్వు యాక్టివ్గా ఉండు, నువ్వు హెల్తీగా ఉండు, నీవు చేసే పనులను నువ్వు చేయి. ఓకేనా? మన శరీరంలో ఎన్నో కణాలు పుడుతుంటున్నాయి, ఎన్నో కణాలు చనిపోతుంటున్నాయి. కాబట్టి నువ్వు హెల్తీగా ఉంటున్నావు కాబట్టి నీ యొక్క పనులను నువ్వు చేయి. నీ శరీరం అది చేసే పని అది చేస్తుంది, నీ పనులు నువ్వు చేసుకో. నీ పనులు గుండె చేసే పని కిడ్నీ చేయదు, కిడ్నీ చేసే పని గుండె చేయదు. అంటే నువ్వు చేసే పని నువ్వే చేయాలి, పక్క పొంటోడు చేస్తాడని నువ్వే చేయదు. ఓకేనా? నువ్వు హెల్తీగా ఉంటూ 10 మందిని హెల్తీగా ఉండేలా చేయాలని నేను కోరుకుంటున్నాను. గుడ్. ఈరోజు June 27 క్యాన్సర్ అవేర్నెస్ డే. మన మెడ అండ్ తల అండ్ మనం ఆరోగ్యంగా ఉంటూ 10 మందిని ఆరోగ్యంగా ఉండేలా చేస్తే సరిపోతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటూ ఉంటారు. మనం అందరూ బాగుండడానికి ఏం చేయాలన్న విషయం అయితే ఆలోచించాం. దేవుని దగ్గరికి వెళ్తావు, దండం పెడతావు, దేవుడా నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలంటావు. మరి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఎందుకు సృష్టించాడు? నువ్వు ఏం చేస్తావు? నీ యొక్క కర్తవ్యం ఏంటి? అంతే కదా. ఇప్పుడు ఆయన పనులు, ఆయన నిన్ను సృష్టించినప్పుడు నువ్వు నీ వంతు పని నువ్వు చేయాలి. నీ వంతు పని నువ్వు చేసినప్పుడే ఆ యొక్క దేవుడు కూడా కరుణించి ఆ యొక్క పనులు అనేటివి జరిగేలా చేస్తాడు. కొంతమంది సైన్స్ ఉంది అంటారు, సైన్స్ని నమ్ముతారు, దేవుని నమ్మరు. మరి సైన్స్ అయినా ఏదైనా నువ్వు పని చేస్తేనే, ఆ పరిశోధన చేస్తేనే మనం అనేది వస్తువు అనేది బయటపడుతుంది. ఎగ్జాంపుల్, ఏరోప్లేన్ ఉంది, వాళ్ళు కనిపెట్టారు కాబట్టి ఇప్పుడు మనం ఏరోప్లేన్లో తిరగగలుగుతున్నాం. ఏది కానీ కనిపెట్టంది జరగదు. అది దేవుణ్ణైనా లేకపోతే దేవుడు మనల్ని కనిపెట్టాడు. ఆ మన శరీరములో మన ఆర్గన్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి మనం హెల్తీగా ఉంటున్నాం. ప్రతి సెల్లుతో మన శరీర నిర్మాణం అనేది జరుగుతుంది. మనం పుట్టినప్పుడు ఒక చిన్న సెల్గా ఉన్నది, ఒక కణంగా ఉన్నది, మన ఒక శరీర నిర్మాణమై మనం ఇంత పెద్దగా పెరిగి మనం ఇంత హెల్తీగా ఉంటున్నామంటే మన బాడీ అనేది చాలా అద్భుతమైనది, శరీరం అనేది చాలా అద్భుతమైనది. ఇప్పుడు ఎగ్జాంపుల్, దెబ్బ తాకిందంటే కోసామనుకో బ్లడ్ కొంచెమైనా ఆగుతుంది, పసుపేసుడితోనే ఆగుతుంది. అంటే మన బాడీ ఏం చేస్తుంది? సిగ్నల్స్ పంపించేస్తుంది. బ్లడ్ అనేది ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలనేది ఒక సిగ్నల్ పంపించేస్తుంది. రక్తం అనేది గడ్డగట్టి అక్కడ ఆగిపోతుంది. కాబట్టి నువ్వు హెల్తీగా ఉంటూ నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు పాటించుకో. ఓకేనా? మనం ఇంకా ఎన్నో వీడియోస్ మనం చేసుకుంటుంటాం. కంటెంట్ ఐడియాస్ HFA ఛానల్లో హెల్త్ ఫుడ్ అవేర్నెస్ మన వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. అలాగే మోటివేషన్ వీడియోస్ రాబోతున్నాయి. అలాగే మన ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టకపోతే కూడా లైక్ కొట్టేసేయండి. ఒక షేర్ కొట్టగలిగితే, నీ యొక్క కర్తవ్యంలో ఒక షేర్ కొట్టగలిగితే ఆ ఒక షేర్ వల్ల మన వీడియోకి ఒక చిన్న రీచ్ వస్తుంది. ఆ రీచ్ రావడం వల్ల ఏమవుతుందండి? మనంతో పాటు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. నేను హెల్తీగా ఉన్నా, ఇంకొక వ్యక్తి హెల్తీగా ఉంటాడన్న ఆలోచనతో మనం చేయాలి. ఈ అందరూ చేస్తున్న కంటెంట్ అంటే నా యొక్క కంటెంట్ పైన నాకు నమ్మకం ఉంది. ఓకేనా? కొంతమంది అంటుంటారు హెల్త్ పైన ఎన్నో వీడియోస్ ఉన్నాయి అంటారు. మనం చేసే వీడియోస్ మనకు ఉంటాయి, మన కంటెంట్ మన దగ్గర ఉంది. ఓకేనా? వేదస్ ప్రోపల్స్ అనేది ఒకవేళ నువ్వు తీసుకోగలిగితే హెల్తీగా ఉంటావు. అంటే మన శరీరానికి అన్ని సమతుల్యమైన ఆహారం కావాలి. సమతుల్యమైన ఆహారం అంటే ఉప్పు, పప్పు, చారు, కూరగాయలు, దాదాపు 7-8 రకాల కూరలు పెట్టుకొని నువ్వు తినాలి. అది తినగలుగుతావా? మరి పల్లీలు, పీనట్స్, తర్వాత నువ్వులు, తర్వాత బ్లాక్ పెప్పరు కూరల్లో తింటావు. మరి డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్స్ ద్వారా నువ్వు తినగలుగుతావు? తినలేవు. కాబట్టి వేరియస్ పర్పల్స్ అనేది ఒకవేళ నువ్వు తీసుకోగలిగితే నువ్వు హెల్తీగా ఉంటావు. నీతో పాటు ఇంకా ఎంతోమంది హెల్తీగా ఉండేలా చేస్తావు. ఓకేనా? మన కంటెంట్ ఐడియాస్ HFA ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఖచ్చితంగా ఒక లైక్ కొట్టేస్తారని, ఇట్లా ఏలు పెడితే లైక్ అవుతుంది.
అలాగే మన వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేసేస్తారని నేను కోరుకుంటున్నాను. వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. మన శరీరం అనేది చాలా గొప్పది మిత్రమా. ఆ యొక్క శరీరాన్ని నువ్వు కాపాడుకో, నీ యొక్క అవయవాలను నువ్వు కాపాడుకో. నీకొక్క డిసీజ్ వచ్చిందంటే దానికి కారణం ఎవరు అంటే అది నువ్వే. సరైన ఆహారం తీసుకుంటలేవు కాబట్టి సరైన నిర్మాణం అనేది, సరైన శరీరంలో సరైన క్రమంగా పని జరుగుతలేదంటే అది నీ పొరపాటే. ఓకేనా. నువ్వు హెల్తీగా ఉంటూ 10 మందిని హెల్తీగా ఉండేలా చేస్తావని కోరుకుంటూ మన ఛానల్ కంటెంట్ ఐడియాస్ HFA ఛానల్లో మన వీడియోస్ చూడండి. ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్నీ చూడండి. చూస్తూ మన ఛానల్స్లో ఉన్న వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల నాకు వ్యూస్ వస్తాయి. ఏమవుతుంది? ఏం కాదు మిత్రమా. నాకు వ్యూస్ వస్తే మనతో పాటు ఇంకొక వ్యక్తి హెల్తీగా ఉంటాడు, అంతే. మన ఛానల్ హెల్తీ ఫుడ్ అవేర్నెస్ పైన చాలా వీడియోస్ వస్తాయి మిత్రమా. గోరు నుంచి ఎగ్జాంపుల్ మన తల నుంచి గోరు వాళ్ళకి DNA ఎలా ఉంటుందో, ప్రతి సెల్లో DNA ఎలా ఉంటుందో, మన వీడియోస్లో కూడా ప్రతి వీడియోలో హెల్త్ కంటెంట్ ఉంటుంది. ప్రతి వీడియోలో ఒక మోటివేట్ అయ్యే విధంగా కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు ఈ వీడియోలో నేను మోటివేట్ చేశాను, మరియు హెల్త్ పైన నీకు అవేర్నెస్ ఇచ్చాను. రెండుని ఫుడ్ పైన వేసాను. చూసారా, మన ఛానలే అది, హెల్త్ ఫుడ్ అవేర్నెస్ వీడియోస్. నువ్వు హెల్తీగా ఉండడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, దానిపైన అవేర్నెస్ వీడియోస్ చేసే ఛానల్ కంటెంట్ ఐడియాస్ HFA, ఓకేనా. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఖచ్చితంగా ఒక లైక్ కొడతారని కోరుకుంటున్నాను. కామెంట్ చేయడం మర్చిపోక మిత్రమా. కామెంట్ చేస్తలేరు, చాలామంది కామెంట్ చేస్తలేరు. కామెంట్ చేస్తే దానివల్ల రెస్పాన్స్ ఏమొస్తుంది అన్న విషయం నాకు తెలుస్తుంది, అంతేగా. ఓకే, బాయ్.